మనలో అనేక మంది కన్ఫ్యూజ్ అయ్యే కొన్ని పదాలు ఏంటంటే ఎల్సిహెచ్ఎఫ్ అంటే లో కార్బ్ హై ఫ్యాట్ డైటు, అట్లానే మన డైటు విఆర్కే డైటు. తేడా ఏంటి? చాలామంది తెలియకంటారు, ఎల్సిహెచ్ఎఫ్ డైటే కదండి ఉంది, అసలు ఎల్సిహెచ్ఎఫ్ డైటే అది విఆర్కే డైట్, ఇదంతా ఏదో ఆయన ఏదో చేశాడు కాపీ కొట్టి, అట్లాంటిది ఏం లేదండి. ఈ ప్రపంచంలో రెండు మెటబాలిజాలు ఉంటాయి ఒక మనిషికి సంబంధించినంత వరకు. ఒకటి గ్లూకోజ్ మెటబాలిజం, ప్రపంచం అంతా గ్లూకోజ్ మెటబాలిజంలో ఉంటుంది. వాడు మారి బయటకు వచ్చాడంటే అది ఖచ్చితంగా కీటోన్ మెటబాలిజంకి వచ్చి తీరలేక, రెండో ఆప్షన్ లేదు. ప్రపంచంలో ఎవడ చేసినా కీటోన్ మెటబాలిజంకి రావాల్సిందే. కీటోన్ మెటబాలిజంకి రావాలంటే ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, కొద్దిగా ఫ్యాట్ పెంచాలి. సమస్య ఎల్సిహెచ్ఎఫ్ అనగానే అన్నీ ఒకటి కాదు. లో కార్బ్, ఎంత లో కార్బ్? 10%, 20%, 30%, 40%? హై ఫ్యాట్, ఎంత ఫ్యాట్? 30%, 40, 50, 70, 90? ఎంత హై కార్బు? ఈ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్లో ఎన్ని కాంబినేషన్స్ సృష్టించవచ్చు? ఆ కాంబినేషన్లోంచి పుట్టిందే డిఫరెంట్ డైట్స్ పుట్టినాయి. ఎట్కిన్స్ ఒక పాలసీ ఉంటుంది, జేసన్ ఫంగ్ ఇంటెన్సివ్ డైటరీ మేనేజ్మెంట్ ఆయనదో ప్రోగ్రామ్ ఉంటుంది, అలానే పాలియో ఒకటి ఉంటుంది. ఒక్కొక్కళ్ళ ప్రోగ్రామ్ ఒక్కొక్కటి. అట్లనే విఆర్కే డైట్ ఇంకొక ప్రోగ్రామ్. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ డైట్ అయినా ఇట్ మస్ట్ బి ఎల్సిహెచ్ఎఫ్ అవ్వాల్సిందే. గ్లూకోజ్ డైట్ కానిదల్లా, లో కార్బ్ అయితేనే. కానీ దాంట్లో పర్సంటేజ్లు ఎంత, ఫ్యాట్ డెఫినేషన్లు ఏంటి, ఈ లక్షల కొద్దీ పర్ముటేషన్ కాంబినేషన్లో చూసుకుంటే కొన్ని లక్షల కాంబినేషన్లో డైట్స్ క్రియేట్ అవుతాయి. వాటిల్లో ఒక డైట్ మంది. సో ఈ డైట్కి ప్రపంచంలో మిగిలిన డైట్లు అనేటి తేడా ఏంటంటే ఫ్యాట్ డెఫినేషన్స్, ఫ్యాట్ పర్సంటేజ్లు తేడా ఉన్నాయి. ఎంత పర్సంటేజ్లో ఫ్యాట్ తీసుకోవాలి, ముఖ్యంగా ఎంత పర్సంటేజ్లో ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ గురించి అవగాహన లేకే చాలామంది ఫెయిల్ అయ్యారు. ప్రోటీన్ ఒక రకంగా చెప్పాలంటే సెమీ కార్బోహైడ్రేట్, మన జిల్ బిల్డింగ్ ఉపయోగపడినంతవరకు ఓకే, మిగిలిందంతా ఇట్ అట్రాక్ట్స్ ఇన్సులిన్. సో అందుకని మనం దాన్ని సెమీ కార్బోహైడ్రేట్ అనొచ్చు దాన్ని. సో ఫ్యాట్ ఈజ్ ఫుల్ ఫ్యాట్. ప్రపంచం అంతా ఫెయిల్ అయింది, విఆర్కే డైట్ సక్సెస్ అయిన కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం ఒక డైట్ క్రియేట్ చేసినప్పుడు ఎవరైనా కార్బోహైడ్రేట్ తగ్గిస్తేనే లో కార్బ్, అది లో కార్బ్ డైట్ అవుతుంది, లేదా కీటో డైట్ అవుతుంది. సో కార్బ్ తగ్గించారు. కార్బ్ తగ్గించిన మిగిలిన ప్లేస్ని ఎలా ఫిల్ చేయాలి? ప్రోటీన్ ఉంది, ఫ్యాట్ ఉంది. సో ఫ్యాట్ అంటే ఆల్రెడీ ఒక భయం వీళ్ళే సృష్టించి, ఒక రియాలిటీస్లో సృష్టించి ఫ్యాట్ ఒక దిక్కుమాలిందనే భావన వదిలేరు కాబట్టి ఫ్యాట్కి భయపడి ఫ్యాట్ని కూడా ఎక్కువ ఇవ్వలేకపోయారు. సో వాళ్ళు ప్రోటీన్ బేస్ అయ్యారు. ప్రోటీన్ అనేది ఒక లిమిట్ దాటిన తర్వాత కార్బోహైడ్రేట్ అవుతుంది కాబట్టి ఈ రెండు కలిపితే వాళ్ళు ఎప్పుడు కూడా రియల్ కీటోసిస్లో ఎప్పుడూ లేరు. ప్రపంచంలో ఉండే అన్ని డైట్లకి విఆర్కే డైట్లకి తేడా ఎక్కడ వస్తుందంటే ఈ విఆర్కే డైట్లో నాకు కావాల్సిన ఫ్యాట్ రిక్వైర్మెంట్స్లో మ్యాక్సిమం నేను ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్స్ నుంచి నేరుగా తీసుకోవడం ద్వారా ఇస్తాను. ప్రపంచంలో హయ్యెస్ట్ ఫుల్లీ శాచురేటెడ్ ఫ్యాట్స్ని నేరుగా తీసుకుంటాం అని చెప్పే ఈ ప్రపంచపు ఒకే ఒక్క డైట్ విఆర్కే డైట్. ఉదాహరణకి మన కొబ్బరి నూనె, వరల్డ్ బెస్ట్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, బెస్ట్ ఆయిల్, అది బెస్ట్ ఎంసిటీ ఆయిల్. సో అది హయ్యెస్ట్ శాచురేషన్. దాని తర్వాత నెయ్యి. నేను ఇచ్చిన ఆర్డర్ కూడా అది, నేను 6 ఐటమ్స్ ఫ్యాట్గా తీసుకోమని ఇచ్చిన ఆర్డర్లో కూడా మీరు గమనిస్తే ఫ్యాట్ది సంబంధించి హయ్యెస్ట్ శాచురేషన్ నుంచి లో ఉంటాయి. కానీ మిగిలిన వాళ్ళు మనకు తేడా ఏంటి? వాడు ఫుడ్లో తినేది గుడ్లో వచ్చే ఫ్యాట్ని, అలానే చికెన్తో వచ్చే ఫ్యాట్ని, చేపతో వచ్చే ఫ్యాట్ని, అలానే నట్స్తో వచ్చే ఫ్యాట్ని కూడా ఫ్యాట్ కేటగిరీ కింద లెక్కేస్తారు. కానీ నేను పొరపాటును కూడా వంటతో వచ్చే వాటిని కానీ, లేకపోతే మీరు ఇతరత్ర ఇందాక చికెన్ కోడిగుడ్లతో వచ్చే ఫ్యాట్ని, ఫుడ్ ఫ్యాట్ని నేను ఫ్యాట్ కోటాలో కన్సిడర్ చేయను. మన డైట్లో నాకు కావాల్సిన ఆయిల్ ఫ్యాట్నే మ్యాక్సిమం ఇచ్చేస్తాను నేను. ఫ్యాట్ నుంచి పర్సంటేజ్ మ్యాక్సిమం వెళ్తుంది. ఎడిషనల్గా ఉన్నది ఫుడ్ నుంచి వచ్చింది బోనస్. సో నాదేమవుతుంది, నా ఫ్యాట్ డైటు ఫుల్గా అసలు అంటే నా కీటోసిస్లో ఉన్నప్పుడు అది రియల్ కీటోసిస్ జరుగుతుంది. రియల్ కీటోసిస్ నేను శాచురేటెడ్ ఫ్యాట్స్ ద్వారా ఇచ్చిన హయ్యెస్ట్ ఫ్యాట్, క్యాలరీ కౌంట్ చాలా ఎక్కువ దానికి, ప్లస్ నేను ఇచ్చిన ఫుడ్ ఫ్యాట్, ఈ రెండు కలిపేటప్పటికి ఆల్మోస్ట్ 70 to 80% ఫ్యాట్ డామినేషన్ జరుగుతుంది. ప్రపంచంలో ఏ డైట్లోనూ 80% అలా డామినేషన్ ఉండే డైటే లేదు అసలు. ఫ్యాట్ అండ్ 70 దాన్ని పరిమితమే చేశారు. కాబట్టే మన డైట్ వాళ్ళ క్యాన్సర్ల దగ్గర నుంచి తగ్గించే విధంగా, ఎస్ఎల్ఈ లాంటి ఆటోమైన్ డిసీజుల దగ్గర నుంచి, సోరియాసిస్ల దగ్గర నుంచి అవ్వలేలగా తుడిచిపెట్టగలిగే దానిలాగా
అలానే ఫ్యాటీ లివర్ లాంటివన్నీ, లేదా సిస్టులు లాంటివి, పీసీఓడీలో లేదా ఓవర్ సిస్టులు 1 మంత్లో చిటికేసినట్టు తుడిచిపెట్టగలిగే స్థాయికి వెళ్ళిందంటే ఇవన్నీ. ఇది ఆఫ్టర్ ఆల్ తొక్కలో డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్కి ఇంకో పేరు ఏంటంటే తొక్కలో డయాబెటీస్. ఆ తొక్కలో డయాబెటీస్ దగ్గర నుంచి టైప్ 1 దగ్గర నుంచి కూడా తగ్గుతున్నాయి. అంటే ఫ్యాట్ డెఫినేషన్లో బలంగా ఉంటాం, అట్లానే పర్సంటేజ్ల దగ్గర నుంచి క్లియర్గా ఉంటాం. నా డైట్కి ప్రపంచంలో మిగిలిన డైట్లకి ఉండేది మిస్సింగ్ క్లారిటీ. నా డైట్లో పిచ్చ క్లారిటీ ఉంటుంది. నేను చాలా డీటెయిల్డ్గా మజ్జిగ ఏంటి, పెరుగు ఏంటి, పాలు ఏంటి, కూరలు వేసుకోవచ్చా లేదా, వంట ఎలా వండుకోవాలి, మ్యారినేషన్ అంటే చేయాలి, ఎలా వండాలి, ఎంతసేపు వండాలి, ఎలా మ్యారినేట్ చేయాలి, అలానే వెజ్లో ఏం తినాలి, ఏం కూరగాయ తినకూడదు, ఎంత క్వాంటిటీ తినాలి, ప్రతి విధానాన్ని నేను సుస్పష్టంగా నా డైట్ ప్రోగ్రాంలో వివరిస్తాను. ప్రతిదాన్ని సమాధానం చెప్పడానికి ఒకళ్ళు మేము ఉన్నాం ప్రపంచం మొత్తానికి అందుబాటులో. నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటాయి, నా వీడియోలోనే ఉంటాయి. చూసి చేసి ఓపుకుంటే ఎవరైనా ఇంటి దగ్గర చేసుకునే విధంగా అందుబాటులో ఉంటాయి. నా వాట్సాప్ నెంబరు 5 ఏళ్ల నుంచి ఇస్తానే ఉన్నాను. కొన్ని వేల మెసేజ్లు రెగ్యులర్గా వస్తాయి. గ్రూపుల్లో వేల మందికి, లక్షల మందికి సర్వీస్ అంతా ఉంటుంది. ఇదంతా ఒక సిస్టమేటిక్గా నడుపుతున్నాం. ప్రపంచంలో ఇంతవరకు ఉన్న ఏ డేట్లో అలా జరగల. పేరుకి ఎల్సీహెచ్ పోయినంత మాత్రం అన్నీ ఒకటి కాదు. జానపద సినిమాలు అన్నంత మాత్రం అన్నీ బాహుబలి లాంటివి కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక ట్రాయ్ లాగానో బాహుబలి లాగానో అన్ని సినిమాలు ఉండవు. ఇప్పటివరకు ప్రపంచంలో పుట్టిన డైటుల్లో ఎవడైనా క్లెయిమ్ చేసుకునేది ఏంటంటే నా డైట్తో ఇంత ఒళ్ళు తగ్గింది, ఏదో కొద్దిగా షుగర్ లెవెల్ కొద్దిగా డౌన్ అని మందులు కూడా వాడుతున్నాను, కొంచెం మందుల డోస్ తగ్గింది. ఇది మ్యాక్సిమం చెప్పుకునే బెనిఫిట్స్ ఒక డైట్ ద్వారా. ప్రపంచంలో ఇప్పటివరకు వచ్చిన ఎనీ ఎల్సీహెచ్ఎఫ్ డైట్లు వీటి ద్వారా ఎస్టాబ్లిష్డ్ డైట్స్. కానీ ఈ ఒక్క డైటే ఇన్ని జబ్బులకి, క్యాన్సర్ల దగ్గర నుంచి తగ్గిస్తుందంటే ఇది ఎల్సీహెచ్ఎఫ్ డైట్ కావచ్చు. కానీ ఎల్సీహెచ్ఎఫ్ డైట్లు అన్నీ మన డైట్తో మిగిలిన డైట్లు, ఎల్సీహెచ్ఎఫ్లో మిగిలిన డైట్లన్నీ మనదంతా సమానం కాదు. కాబట్టి మనం ఇవాళ ప్రపంచానికి మార్గదర్శనం చూపించే స్టేజ్లో ఉన్నాం. ఇది ఖచ్చితంగా మన తెలుగు డైట్ ప్రపంచాన్ని మార్చి తీరుతుంది. కాబట్టి కొంతమంది చెప్పినట్టు ఎల్సీహెచ్ఎఫ్ అంతా ఒకటి కాదు, ఇది వాళ్ళకి స్పష్టంగా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.